ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 97వ ఘట్టం దాటి 98లోనికి అడుగు పెట్టబోతోంది. భూషణ భూషణ చెప్పలేని అందంగా ఉండేవాడు, అన్ని భూషణాలని ధరించినవాడు అని అర్థం. అన్ని భూషణాలని ధరించినవాడు, చెప్పలేనంత అందంగా ఉండేవాడు శ్రీ మహావిష్ణువు అని. అందంగా ఉన్నాడు లేదా అందంగా ఉంది అనేదాన్ని చూడాలంటే ఏం చేయాలి? ఓసారి ఆపాద మస్తకం అంటారంటే పాదాల దగ్గర నుండి తల వరకు ఆ రూపాన్ని అనుకోవాలి, అంతే కదా. మానవా మౌళితో వర్ణ్యాస్తే దేవాశ్చరణతస్తతః. మానవుల్ని తరలించి కింది వరకు చూడాలట, దేవుళ్ళని దేవతల్ని పాదాల నుంచి తల వరకు చూడాలట. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామిని పాదాల నుండి తల వరకు పరిశీలించుద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఆ మహానుభావుని కుడి పాదం, ఎడమ పాదం. కుడి పాదానికి ఉన్న చిటికిన వేలికి బంగారపు ఒక ఉంగరం లాంటిది, దాన్ని మట్టెలు అంటాం మనం. రెండవ వేలికి మరో బంగారపు మట్టె, మూడవ వేలికి, నాలుగవ వేలికి, ఆ పెద్దదైనటువంటి బొటన వేలికి. ఇప్పుడు ఆయన ఎడమ పాదానికి ఆ బొటన వేలికి, రెండవ వేలికి, మూడవ వేలికి, నాలుగవ వేలికి, చిటికిన వేలికి వరుసగా ఆ 10 బంగారానివి మాత్రమే మట్టెలు అని మనం పిలుచుకునేటటువంటి విధంగా అలా కనిపిస్తాయి. అక్కడి నుంచి స్వామి యొక్క పాదాలని చూస్తే కొద్ది ఉబ్బెత్తుగా ఉంటాయి, మెత్తదనంతో ఉంటాయి. కానీ రాక్షసుని వాళ్ళని వధించేటటువంటి సందర్భంలో చాలా కఠినంగా ఉంటాయి, కానీ చూడ్డానికి మాత్రం మెత్తగా ఉంటాయి. అక్కడి నుండి పాదం పైకి సంబంధించినటువంటిది ప్రారంభమవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. బంగారంతో ఏర్పాటు చేయబడినటువంటి కట్టు అంటారే, అది ఉంటుంది. కుడి పాదానికి పెట్టాం, మళ్ళీ ఎడమ పాదానికి కూడా ఆ బంగారానికి సంబంధించిన ఒక కట్టు కనిపిస్తుంది. ఆ పైన అదే ప్రదేశంలో ఇలా ఒకదానికొకటి సంకెళ్ళలాగా ఉండేటటువంటిది, ఒకదానికొకటి అతుక్కున్నది అయినటువంటి మరొక బంగారపు వస్తువు, మళ్ళీ ఎడమ పాదానికి కూడా అదే వస్తువు. ఆ పైన బంగారపు అందెలాంటిది కనిపిస్తుంది, మళ్ళీ బంగారపు అందెలాంటిది కనిపిస్తుంది. ఒక్కసారి పాదాల నుంచి మళ్ళీ ఓసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉంది ఆ రూపము. అక్కడి నుంచి ఆయన జంఘ అంటే పిక్కలు కనిపిస్తాయి. చక్కనైనటువంటి యోధుడు అమ్ముల పొదిని ఎలా అయితే ధరించి ఉంటాడో, ఆ అమ్ముల పొదిల పైన విశాలంగా, క్రింద అంతకంటే తక్కువ వైశాల్యంతో 2 జంఘలు పిక్కలు కనిపిస్తాయి. ఈ పిక్కల పై భాగంలో జానుని మోకాళ్ళు 2 ఉంటాయి. అమోఘమైనటువంటి ఆ మోకాళ్ళు మొత్తం శరీర భారాన్ని మోస్తూ ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి స్వామి యొక్క ఊరు భాగం, ఊరులో అంటే తొడలు అని అర్థం. ఏ స్వామి అమోఘంగా తాను ఉంటాడో, తనతో పాటు అమ్మవారిని వక్షస్థలంలో ధరిస్తూ భరిస్తూ ఉంటాడో, ఆ భారం తన భారం కలిపి ఈ ఊరువుల మీద ధరించి భరించి ఉంటాడు. ఇక్కడి నుంచి రూపం మొత్తం మార్పు చెంది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యవారికి చెప్పలేనటువంటి ఆనందాన్ని కలిగించే అమోఘమైనటువంటి ఒక వడ్డాణం ఉంటుంది. దాన్నే మొలనూలు అంటారు కొందరు, మేఖల అంటారు సంస్కృతంలో. అందరిలాగా ఉండేటటువంటి వడ్డాణం మాత్రం అది కాదు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ.
ఏ ఈ వడ్డాణం అనుకుంటున్నామో సరిగ్గా ప్రాంతం ముందు నుంచి నందకమనే పేరు కలిగిన ఖడ్గం 2 పాదాల మధ్య నుండి పాదాల వరకు అలా బంగారంది మెరిసిపోతూ మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటే ఈ వడ్డాణం 10 విధాలైనటువంటి అవతారాలు స్వామి ఎత్తాడు అనడానికి గుర్తుగా 10 అవతారాల రూపాలని కలిగి ఉంటుంది ఈ వడ్డాణం. మత్స్య మొదటి బిళ్ళ ఏదైతే ఉందో 10 బిళ్ళలతో ఏర్పాటు చేయబడ్డది ఆ వడ్డాణం. మత్స్య ఓ చేప ఆకారం కనిపిస్తుంది మొదటి బిళ్ళ మీద. చేప అవతారం ఎత్తాడు కదా స్వామి. ఆ మత్స్య అవతారాన్ని నేను ఎత్తి సోమకుడనే పేరు కలిగిన రాక్షసుడి నుండి వేదాలని రక్షించి మీకు అందించానురా అని చెప్పి తెలియచేస్తూ ఉంటుంది ఆ మత్స్య రూపం ఆ మొదటి బిళ్ళ మీద. రెండవ బిళ్ళ కూర్మ అవతారాన్ని ఎత్తి దేవతలు రాక్షసులు చిలికినటువంటి సందర్భంలో ఆ చిట్ట చివరిగా వచ్చేటటువంటి అమృతాన్ని మీ అందరికీ ఏర్పాటు చేయడానికి ఇదిగో ఈ కూర్మ అవతారాన్ని ఎత్తాను అని. మనం ఇంట్లో కూర్చుని బాచిం పెట్టి వేసుకుని 2 కళ్ళని మూసుకుని చక్కగా ఆ దైవాన్ని ధ్యానించేటటువంటి సందర్భంలో స్వామి యొక్క ఈ వడ్డాణాన్ని గమనించుకుంటూ మొదటి బిళ్ళ మీద చేప రూపాన్ని, రెండవ బిళ్ళ మీద కూర్మం అంటే తాబేలు రూపాన్ని వేసుకుని ఆ తాబేలు రూపంతో మందరం అనే పర్వతాన్ని ఎత్తి చిలికేందుకు అవకాశపడేలా చేసి అమృతాన్ని ఇచ్చాడు అని కానీ ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆనందపడతాడు స్వామి. మూడవ రూపం దగ్గరికి వచ్చేసరికి అంటే మూడవ బిళ్ళ వరాహ రూపం, ఆది వరాహ రూపం ఎత్తి మొత్తం ఈ భూమి అంతా కూడా సముద్రంలో ఆ నీచుడైనటువంటి హిరణ్యాక్షుని చేత పడవేయబడితే అక్కడి నుంచి ఉద్ధరించాడే. ఆ ఉద్ధరించినటువంటి ఒకే ఒక కూర, 2 కూరలు కాదు, ఆ ఒకే ఒక కూరతో మొత్తం గుండ్రగా కనిపించేటటువంటి భూమిని పైకి ఎత్తినటువంటి రూపం కనిపిస్తుంది వరాహం. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ. 4వ బిళ్ళ ఆ వడ్డాణంలో ఉండేది నృసింహ రూపం కనిపిస్తుంది. నరుని యొక్క రూపం, సింహం యొక్క రూపం 2 కలిసినటువంటి రూపం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు విపరీతమైనటువంటి క్రోధపూరితులై కనిపిస్తాయి. ఎందుకంటే ప్రహ్లాదుణ్ణి నీచుడైనటువంటి హిరణ్య కశిపుడు అనేవాడు బాధ పెడుతూ ఉంటే ప్రహ్లాద రక్షణ కోసం, హిరణ్య కశిపుణ్ణి వధించడం కోసం, ప్రహ్లాదుని రక్షించడం కోసం తీవ్రమైనటువంటి క్రోధంతో కనిపిస్తాడు. కాబట్టి అదిగో ఆ బిళ్ళక్కడ. నారసింహశ్చ వామన. వామన రూపాన్ని, పొట్టి రూపాన్ని ఎత్తి అలా భుజం మీద పెద్దదైనటువంటి తాటి ఆకు గొడుగుని వేసుకుని చక్కనైనటువంటి రూపంతో తిరునామాన్ని పెట్టుకుని చిరునవ్వు చెదరకుండా ఉండేలా చేసుకుంటూ అలా ఉండి బలిచక్రవర్తిని అలా తాను స్వయంగా తల మీద పాదాన్ని పెట్టి తలాతలలోకానికి, పాతాళానికి అనగతొక్కలేదు. తలాతలలోకం అంటే అష్టదిక్పాలకుల మీద కూడా ఐశ్వర్యం అధికారం కలిగేటటువంటి రూపాన్ని ధరించాడు స్వామి. అతన్ని అలా త్రొక్కివేశాడు. అంతేకాదు ఆ సందర్భంలో ఈ బలిచక్రవర్తి భార్య అయినటువంటి వింధ్యావళి బంగారపు కుండ నిండుగా స్వచ్ఛమైన జలాలు తెస్తే ఆ తల మీద స్వామి అంటే బలిచక్రవర్తి తల మీద స్వామి పాదాన్ని పెడితే అలా ఆ బంగారపు జలంతో ఆ తల మీద అభిషేకాన్ని చేస్తూ ఉంటే పాదాలు చక్కగా తడుపుతూ ఉంటే, తడపబడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఆ ఇరువురు సంతోషించేటటువంటి ఆ విధానం అంతా కనిపిస్తుంది ఇదిగో ఈ వామన రూపంలో. నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ. పరశురాముడు ఎవరైతే ఉన్నారో క్షత్రియ జాతి మొత్తాన్ని కూడా 21 మార్లు మొత్తం వధించి 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 తన పెద్దదైనటువంటి గండ్ర గొడ్డలితో అందరినీ వధించినటువంటి రూపం పరశురామ రూపం కనిపిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉంటాడు. కారణం తాను ఎవరినైతే సంహరించదలిచాడో ఆ దలిచినటువంటి పని పూర్తి అయిన కారణంగా దుష్ట శిక్షణ అయింది, శిష్ట రక్షణ అయింది అనే అభిప్రాయంతో
ఆ తర్వాత రామచంద్రమూర్తి ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ, పరమ ప్రశాంతమైనటువంటి రూపంతో చక్కనైన ధనుర్బాణాల్ని, ధనుస్సుని బాణాన్ని ధరించి పరమానందకరంగా చిరునవ్వు చెదరకుండా ఉండే రూపంతో అమోఘమైనటువంటి సౌందర్యం అలా వెదజల్లుతూ ఉంటే నీల మేఘ శ్యామ రూపంతో కనిపిస్తాడు రామచంద్రమూర్తి. ఆ తరువాత మనకి బలరాముడు కనిపిస్తాడు. బలరాముడు నాగల్ని భుజం మీద ధరించి మొత్తం మనకి వర్షాన్ని ఇయ్యడానికి అధిదేవతగా ఉండడమే కాకుండా ధర్మం మూర్తి భవించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆ పక్కనుండేటటువంటి బిళ్ళ, అక్కడ ఉండేటటువంటి వాడు కృష్ణుడు చిలిపి నవ్వులు నవ్వుతూ మొత్తం కర్షతీతి కృష్ణ, అందరినీ ఆకర్షించే లక్షణం కలిగిన వాడే చిన్నవాళ్లతో చిన్నవానిగా, పెద్దవారితో పెద్దవారిగా, మునులతో ముని విధానంతో అందరితోనూ ఆ రూపాలు ధరించి యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజాభ్యం, నన్ను ఎవరు ఎలా అనుకుంటే ఆ రూపంతో నేను కనిపిస్తాను అని అనుకుంటూ కృష్ణుడు 3 మలుపులు తిరిగినటువంటి శరీరంతో ఉంటాడు. మలుపులేమిటి? మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, పాదాల దగ్గర ఒక వంపు కలిగి సంపూర్ణమైన స్త్రీ నృత్యాన్ని చేయడానికి వేదిక మీద నిలబడితే ఎలా ఉంటుందో అలాంటి రూపంతో కృష్ణ రూపం కనిపిస్తుంది ఆ 9వ బిళ్ళ మీద ఈ వడ్డాణానికి. ఇక చిట్ట చివరైనటువంటి 10వ రూపం కల్కి రూపం. బ్రహ్మాండమైనటువంటి గుర్రం మీద విపరీతమైనటువంటి కోపంతో కత్తిని ఒకదాన్ని పట్టుకుని ఎవరినైనా సరే వధించడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ ఉన్నటువంటి యుగాన్ని ముగింపు చేస్తానని ఆ విధంగా వచ్చేది 10వ బిళ్ళ కనిపిస్తుంది. ఇలా 10 అవతారాలు 10 బిళ్ళల మీద కలిగి అదిగో ఆ స్వామి ఉంటాడు. భూషణ. ఇక్కడికి సరిగ్గా సగ భాగం వరకు మనం చూడగలిగాం. మిగిలిన సగం తర్వాత చూద్దాం. ఇప్పుడు మీరు 65 నుంచి 74వ శ్లోకం వరకు గొంతెత్తి కంఠ మాధుర్యంతో ఒకసారి చక్కగా చదవండి. శ్రీద శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్ష స్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వతః చక్షురనీశ శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అరుణనిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణు వీరో నందో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్య కీర్తిరణామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. ఏ వ్యక్తి శరీరమైనా బొడ్డు దగ్గర నుండి పాదాల వరకు, బొడ్డు దగ్గర నుండి తల వరకు 2గా విభజింపబడుతుంది. అందుకనే ప్రాచీనులు ఏం చేసేవారంటే ఈ రెంటిని వేరు చేస్తూ ఈ మొల భాగానికి ఒక తాడు కట్టేవారు. ఆ మొల భాగానికి కట్టబడే తాడునే మొలతాడు అంటారు. ఇక్కడి నుండి బొడ్డు నుండి తల వరకు ఉండేటువంటి భాగం పవిత్రమైనది, బొడ్డు నుండి పాదాల వరకు ఉండేది అంత పవిత్రమైనది కాదు అనే అభిప్రాయంతో ఇక్కడి నుండి అంటే తల నుండి బొడ్డు వరకు ఉండేటువంటి అన్నిటినీ బంగారపు ఆభరణాల్ని, బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగానికి వెండిని ఏర్పాటు చేయాలని ప్రాచీనులు చెప్పినటువంటి శాస్త్ర రహస్యం. మరి వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా బంగారానివే ఉంటాయి కదా అనుకున్నాం కదా ఇప్పుడు అని.
బంగారాన్ని బొడ్డు నుండి క్రింది భాగం వరకు ధరించగలిగిన అధికారం ఇద్దరికే ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆయన ధర్మపత్నికి మాత్రమే. అంచేత అలా ధరించారు. మనకి ఎంత సొమ్మున్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ హిరణ్యవర్ణాం హరిణీం, అమ్మవారు ఎలా అయితే బంగారాన్ని స్వయంగా తన రూపంగా కలిగిన వాళ్ళు అయి ఉన్నారో, ఆ బంగారాన్ని పాదాలకి మట్టెలుగా, అలాగే ఈ పట్టాలుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే అది లక్ష్మీదేవిని పాదాలకి తగిలించినట్లుగా, అవమానించినట్టుగా అవుతుంది. కాబట్టి అది సరికాదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ దృష్టితో భూషణ, ఒక్కసారి ఈ నడుము భాగం నుండి పై భాగం వరకు స్వామి యొక్క రూపం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది. మనం వడ్డాణం వరకు చూసాం అంతే కదా, అక్కడి నుంచి చూస్తే చాలా ఆశ్చర్యంగా, మహాద్భుతమైన యోధుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పైన విశాలమైన గడితేరిన వక్షస్థలం ఉంటే, అలాగే క్రింద శరీరం అంతా విశాలంగా ఉంటే, మధ్యలో ఉండేటటువంటి నడుము మాత్రం సన్నగా మృగరాజ మధ్యమ అంటారు. ఏ సింహానికి నడుము మధ్యగా సన్నగా ఉంటుందో అంత బలంగా ఉన్నప్పటికీ అలాంటి సన్ననైనటువంటి నడుము మాత్రమే కలిగి ఉంటుంది. దైవాన్ని ధ్యానం చేయడం అంటే దైవానికి సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో కూర్చుని ఆయన రూపాన్ని అలా కళ్ళలో ధ్యానిస్తూ ఉంటే అంతకు మించినటువంటి సేవ మరొకటి లేదు అని అన్నమాచార్య స్వామి మనకి చెప్పినటువంటి మాట. తిరుమలకి వెళ్ళాను, స్వామి దర్శనం నాకు ఆలయంలో చక్కగా అయింది అనే చెప్పుకోవచ్చు. ఈ తీరుగా ఆయన్ని కానీ దర్శించినట్లయితే, ఈ స్ఫూర్తితో ఇంటికి మనం వెళ్ళిన తర్వాత అలాగే చక్కగా బాసన పెట్టి వేసుకుని కూర్చుని అలాగే ధ్యానిస్తూ ఉంటే మనం తిరుమల వెళ్ళినట్లే. అదే తీరుగా శ్రీకాళహస్తిలో దైవాన్ని దర్శిస్తే మనం శ్రీకాళహస్తి వెళ్ళినట్లే. అదే తీరుగా భద్ర అచలానికి వెళ్ళి ఆ రూపాన్ని మనం ఒకసారి కళ్ళలో జాగ్రత్తగా తీసుకున్నట్లయితే, ఆ చిత్రాన్ని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనం భద్రాచలం వెళ్ళినట్లే. అన్ని దేవాలయాల్ని చూడగలిగిన శక్తి మనకి కళ్ళిచ్చాయి. కళ్ళు చూసినటువంటి దాన్ని బుద్ధిలో నిల్వ చేస్తాయి కాబట్టి బుద్ధి ద్వారా మనకి కలుగుతుందని అర్థం. ఇక్కడి నుంచి స్వామి రూపం ఎలా ఉంది? ఆయన పూర్తిగా భూషణ, అన్ని సువర్ణ ఆభరణాలే ధరించి ఉంటాడు. కాబట్టి ఇలా చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి కూర్చున్నటువంటి ఆ ప్రదేశం మనకు కనిపిస్తుంది. లక్ష్మీదేవి కూర్చున్న ప్రదేశం అంటే ప్రదేశం మాత్రమే కాదు, లక్ష్మీదేవే కనిపించాలి మనకి. అలా చూస్తున్నట్టయితే నిజమైనటువంటి శ్రీ మహావిష్ణు దర్శనాన్ని మనం చేస్తున్నట్టు. ఇక్కడ అద్భుతమైనటువంటి కౌస్తుభమని ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ కౌస్తుభం విపరీతమైనటువంటి తేజస్సుని వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఆయన ముఖమంతా తేజస్సుతో నిండిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి గళశోభి కౌస్తుభం, కౌస్తుభమణి కారణంగా మెడ నిండుగా ఎన్ని 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 ఆభరణాలు, లెక్కించలేని, గుర్తుపట్టలేని, పేర్లు చెప్పలేని అనేకమైన ఆభరణాలతో మెడంతా నిండిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ఆ స్వామికి సంబంధించి ఓ చిన్న గాథ ఉంది. ఆ గాథ కారణంగా ఇక్కడ ఆయనకు ఆ దెబ్బ తగిలితే ఆ దెబ్బకు నిత్యం కర్పూరం నవనీతం కలిపి రాయబడేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. ఆ కారణంగా ఒక మచ్చలా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇటుపక్క ఉండేటటువంటి ఈ హస్తాన్ని కానీ చూస్తే ఇలా వంగి కనిపిస్తుంది. స్వామికి చక్కగా అలా భుజం వచ్చి అక్కడ అద్భుతమైనటువంటి బంగారు ఆభరణాలన్నీ ఉంటే అక్కడ రెండు చేతులకి చక్కనైనటువంటి ఇలా ఎత్తి పడగ ఎత్తి ఉన్నటువంటి రూపం కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి స్వామి నాకు ఏది మీరిచ్చినా మీకే ఇచ్చేస్తాను రా అని వరదహస్తం, వరాన్ని నేను ఇస్తున్నాను అని, నువ్వు అడిగినటువంటి వరం ఏదైతే ఉందో దాన్ని నేను ఇస్తాను, కానీ నువ్వు నీ వరం కోరుకున్నది తీరేందుకు కావలసినటువంటి జపము, తపస్సు, ధ్యానము చేశావో లేదో గుర్తుంచుకొని ఇలా చేతి నుంచుతాడు. ఈ మొత్తం ఈ భుజం దగ్గర నుండి ఇక్కడి వరకు అనేకమైనటువంటి నవరత్నాలు, ఎక్కడా మనం చూడనటువంటివి, గుర్తించలేనివి, పేరుతో పలకలేనివి, పలక రానివి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా స్వామి యొక్క
ఎడమ వైపున కూడా కానీ చూసినట్లయితే అక్కడి దాకా అనేకమైనటువంటి రత్నాలతో, మాణిక్యాలతో, గోమేధికాలతో, పుష్యరాగాలతో అన్నిటితో నిండినటువంటి ఆ చెయ్యి ఇలా కనిపిస్తూ ఉంటుంది. 2 అంటే బొటన వేలికి 4 వేళ్ళకి మధ్యలో కొద్ది ఖాళీ కనిపిస్తూ, నన్ను గాని ఆశ్రయించినట్టయితే ఈ సంసారం అనే సాగరం మోకాలు లోతు మాత్రమే ఉంటుంది అని దానికి అర్థంగా తెలియచేస్తారు. అక్కడి నుంచి మామూలుగా మనం వచ్చినట్టయితే స్వామికి ఇటుపక్క అటుపక్క కూడా చక్కనైనటువంటి బంగారపు ఆభరణాలు 2 చెవులకి కనిపిస్తూ ఉంటాయి మనకి చిత్రంలో. ఇంత అద్భుతమైనటువంటి రూపం కలిగిన ఈయన మకర కుండలాలని ధరించి ఉంటాడు అని మనం వింటూ ఉంటాం. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి అని. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరునామం కనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి నామం. ఆ నామాన్ని చూస్తూ ఉంటే ఇటు శంఖం అటు చక్రం కనిపించవు, అటు చక్రాన్ని చూస్తూ ఉంటే ఈ నామం కనిపించదు. అంటే ఎలా కనిపించదో అలాగే శంఖాన్ని చూస్తున్నప్పుడు కూడా కనిపించదు. ఎందుకు కనిపించవు? అన్నీ ఉంటాయిగా? కాదు, అంత ఆకర్షించేస్తుంది ఆ చక్రం, అంత ఆకర్షించేస్తుంది ఈ శంఖం, అంత ఆకర్షించేస్తూ ఉంటుంది ఈ తిరునామం. ఆ తిరునామం ఎంత అద్భుతంగా ఉంటుందంటే సామాన్యమైనటువంటిది కాదు. ఇది పింగళ నాడి, ఇది ఇడానాడి, ఈ మధ్యలో సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి ద్వారా నేను నిరంతరం కుండలిని శక్తిని అలా ప్రేరేపించుతూ ఉంటాను. నువ్వు కానీ చేయవలసిన యోగ మార్గం ప్రకారం కానీ ధ్యానాన్ని చేస్తే అమోఘంగా నిన్ను మోక్ష పథానికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. స్వామికి 18 తీర్ల కిరీటాలు ఉంటాయి. ఆ కిరీటం నిండా అమోఘమైనటువంటి మణులు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చిత్రం ఏంటంటే భూషణ. ఎవరెవరు రాజులు ఎందరు మహానుభావులైనటువంటి వారు దర్శించున్నారో వాళ్ళకి భూమిలో దొరికినవి, సముద్రంలో దొరికినవి, నదుల్లో అలా ఎక్కడెక్కడో కొట్టుకొచ్చినవి, అంతకుముందు రాజులైనటువంటి వారు ఎవరైనా సంపాదించినవి, అలాంటి ఎప్పుడూ ఎవరికి లభించినటువంటివి, అలాంటి వాటినన్నింటినీ ఏర్పాటు చేసి ఇక్కడ కిరీట రూపంగా ఉంచారు. కాబట్టి మనం లోకంలో అమోఘమైనటువంటి ఎప్పుడూ చూడనటువంటి మణి సమూహాన్ని చూడాలంటే స్వామి యొక్క కిరీటంలో మాత్రమే చూడగలుగుతాం. ఆ కిరీటాలు కూడా మనకి బ్రహ్మోత్సవ కాలంలో ఒక్కొక్క అలంకారానికి, ఒక్కొక్క వాహన సేవకి ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత అదృష్టవంతులం! జీవించి ఉండగా ఇన్ని విధాలైనటువంటి ఆభరణాలను చూస్తున్నాం. ఆభరణాలతో పాటు ఆభరణాలని ధరించినటువంటి స్వామి యొక్క రూపాన్ని చూస్తున్నాం. స్వామివారి ఆభరణాలన్నీ కూడా ప్రత్యేకంగా ఓ చోట ఏర్పాటు చేసి ఒక బంగారు వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. దాన్ని చూసినట్లయితే స్వామి యొక్క వైభవం మనకి తెలిసే అవకాశం ఉంటుంది. భూషణ చిట్ట చివర మాట చెప్పి ముగిద్దాం. పురుషుడికి భూషణం స్త్రీ, స్త్రీకి భూషణం పురుషుడు, భార్యకు భూషణం భర్త, భర్తకు భూషణం స్త్రీ. అంచేత ఏ స్వామి తన యొక్క భార్య అయినటువంటి ఆ పద్మావతిని స్వయంగా ఈ వక్షస్థలం మీద ధరించి ఉన్నాడో ఆ భూషణం కలిగినటువంటి వాడు కాబట్టి భూషణ. ఇంత అమోఘమైనటువంటి రూపాన్ని ఆలయ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా సరే ఒక్కసారి అనుకోవచ్చు. అనుకున్నటువంటి విధానాన్ని ఇంట్లో కూడా తపస్సు అంటే మనం చేసుకునే పూజా కార్యక్రమ స్థలంలో కూర్చుని మన ఇంట్లో ఉన్న దైవ మందిరం ముందు కానీ అనుకున్నట్లయితే అమోఘమైన దర్శనం మనకి అందరిది లభిస్తుంది, సర్వదేవతలది లభిస్తుంది. ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామం అనుకుంటున్నాం కాబట్టి విష్ణు దర్శనం తప్పక లభించి తీరుతుంది. ఒకరోజు కాదు, ఎన్ని రోజులైనా లభిస్తూనే ఉంటుంది. చక్కగా దర్శించుకోగలని ఏకాగ్ర దృష్టి కూడా లభిస్తుంది. ఇది భూషణ అనేటటువంటి మాటకి అర్థం. చాలా గొప్పగా దర్శనాన్ని పొందగలం మనం. ఈ విశేషాన్ని మర్చిపోకూడదు. ఈ స్ఫూర్తితో మీరు 65 నుండి 74వ శ్లోకం వరకు ఒకసారి కంఠధ్వనిని పెంచి చదవండి. ఒకే కంఠంగా వినిపించేలా చదవండి. శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్ష స్వంగ సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వతః చక్షుర్ అనీశ శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశనః అర్చిష్మానర్చిత కుంభో
शुद्धो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिरथः प्रद्युम्नो अमित विक्रमः కంగారు అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. మళ్ళీ अनिरुद्धो अप्रतिरथः प्रद्युम्नो अमित विक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्य पुण्यकीर्तिरणामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः. చూశారు కదండి. ఈ స్ఫూర్తితో మనం దీని తరువాత ఘట్టానికి వెళదాం. మీరు చాలా శ్రద్ధగా వింటున్నందుకు పరమ సంతోషంగా ఉంది. ఇదే విధమైనటువంటి ఆనందాన్ని సర్వకాలాల్లోనూ సర్వ శరీరాల్లోనూ ఏర్పాటు చేస్తూ మనందరికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించాలనేటువంటి అభిప్రాయంతో స్వామికి మొక్కలేతూ ఓం నమో వెంకటేశాయ.